Hello everyone, a very warm welcome to all of you. In this video, we are going to discuss SBI Clerk Prelims previous paper. This explanation is also useful for all the upcoming clerical level prelims examinations. Watch the video completely and prepare your own notes if you find it necessary. Okay, so also express your opinion about the video in the comments section below. So I will explain all the questions bilingually, English and Telugu. Now I am moving to the questions. First question, same ikkada error correction question. Complete ga ఒకసారి క్వశ్చన్ చదివి pause the video for few seconds and try to answer this question. See, the hospital has received funding for medical devices and clinical studies. Is there any grammatical error అండి? సో ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ఇక్కడ హ్యాజ్ వస్తుంది. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ హ్యావ్ వస్తుంది. ఆ తర్వాత వర్బు ఫామ్ 3 రావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ V1, V2 అండ్ V3. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అని ఇక్కడ ఉంది, కంప్లీటెడ్. ఓకే, సో ఇక్కడ హీ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్ అనేది రావాలి. సో ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్, ఓకే, వర్బు సింగులర్ వచ్చిన తర్వాత ఏం రావాలండి? V3 రావాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిసీవ్. సో రిసీవ్ అన్నప్పుడు ఇది రిసీవ్డ్ అవుతుంది, ఇది రిసీవ్డ్ అవుతుంది. చూడండి, ది హాస్పిటల్ ఈజ్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ హాస్పిటల్ సబ్జెక్ట్ అయినప్పుడు ఏం రావాలి? వర్బు షుడ్ ఆల్సో బి సింగులర్. హ్యాజ్ వచ్చింది కదా, సో హ్యాజ్ వచ్చింది, కానీ ఇక్కడ తర్వాత ఏంటండి? సో వర్బు ఫామ్ 3 రావాలి. సో రిసీవ్ అనేది V1 అవుతుంది, రిసీవ్డ్ అనేది V3 అవుతుంది. ఏం రావాలి ఇక్కడ? హ్యాజ్ రిసీవ్డ్ అని రావాలి. సో రిసీవ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందంటే పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్ట noted that the luminosity of the moon and other planets are due to reflected sunlight. Is there any grammatical error? Pause the video for few seconds and try to answer this question on your own. ఒకటి సెంటెన్స్ రాస్తున్నాను చూడండి. కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ రాస్తాను. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఆపిల్స్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుందా, ఆర్ ఇంక్రీజ్ అవుతుందా అని అంటే ఏది కరెక్ట్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఇలా వచ్చినప్పుడు మనకు వర్బ్ అనేది అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. ఓకే, వర్బ్ షుడ్ బి అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ రావాలి, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ కావాలి. ఇలాంటి వాటిలలో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చూడండి, మనకి ప్రెపోజిషన్ ముందుంది ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు యాపిల్స్ ఉన్నాయి, యాపిల్స్ గురించి కాదు మనం మాట్లాడేది. ఎవరి గురించి? యాపిల్స్ కున్న కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ యాపిల్స్ అనే ప్లూరల్, కానీ ఆ కాస్ట్ అనేది సింగులరే కదా, కాబట్టి ఏం రావాలి? కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్స్ ఇన్ ద రూమ్ ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా అని అంటే చూడండి, స్టూడెంట్స్ ఇన్ ద రూమ్ గురించి కాదు మనం మాట్లాడేది. ప్రెపోజిషన్ ముందుంది చూడండి, స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? స్టూడెంట్స్, కాబట్టి ఏం రావాలి? ఆర్ రావాలి. సో ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇంతకు ముందు కాస్ట్ ఆఫ్ యాపిల్స్ అండ్ బనానాస్. సో ఇలా రాస్తాను. ఓకే, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా అని అంటే చూడండి, మనకి ఎన్ని ఫార్మ్స్ ఇక్కడ వచ్చినా కూడా మనకి సబ్జెక్ట్ నే మనం కన్సిడర్ చేయాలి. ఆఫ్ ముందు ఏంటండి? ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది కదా, సో మనకి కాస్ట్ ఈజ్ అని అంటున్నాం. ఈ సెంటెన్స్ లో కూడా చూడండి, ఆర్యభట్ట నోటెడ్ దట్ ల్యూమినోసిటీ ఆఫ్ ద మూన్ అండ్ అదర్ ప్లానెట్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటండి? మూన్ అండ్ అదర్ ప్లానెట్స్ కాదు, వాటికి ఉన్న ల్యూమినోసిటీ, బ్రైట్నెస్. అంటే ల్యూమినోసిటీ ఆఫ్ ముందు ఉంది కదా, ఇక్కడ ఈ ల్యూమినోసిటీ అనేది సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా అంటే సింగులర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు దీనికి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉంది? మనకి ఆర్ అనేది ఇక్కడ ఉంది. యాక్చువల్ గా లూమినోసిటీ ఈజ్ సింగులర్. ఏమి ఇచ్చారు?
ప్లూరల్ ఇచ్చారు, ఆర్ ఇచ్చారు, అంటే ఏం రావాలి ఇక్కడ, ఈజ్ రావాలి, ఆర్ ఇచ్చారు. సో ఎర్రర్ ఎక్కడ ఉందండి, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. సో యూ హ్యావ్ టు పే అటెన్షన్. ఓకే, ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Rainbows can be observed whenever there are water drops in the air and sunlight shining. Is there any grammatical error? Same. Pause the video for few seconds and try to answer this question. Very easy. చూడండి, రెయిన్బోస్ కెన్ బీన్. ఓకే, సో ఈ ఫామ్ అనేది ఉండదు, కెన్ బీన్ అనేది రాదు. ఏం వచ్చినా కూడా ఇక్కడ కెన్ వచ్చిన తర్వాత, ఓకే, సో ఇక్కడ కెన్ బి. ఓకే, సో పాసివ్ వాయిస్ లో ఈ ఫామ్ వస్తుంది, కెన్ బి. ఆ తర్వాత వచ్చేది మనకి ఏంటి అని అంటే V3. సో ఇక్కడ బీన్ కాదు, ఏం రావాలి, బి రావాలి. సో అక్కడ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు కొంత గ్రామర్ పైన గ్రిప్ ఉంటే ఈజీలీ యూ కెన్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Indraprastha was one of the 5 plays demanded for the sake of peace and to avert a disastrous war. Is there any grammatical error? And ఈ రూలు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంటే SBI క్లర్క్ ఫస్ట్ పేపర్లో డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, మనకి వన్ ఆఫ్ వచ్చినప్పుడు తర్వాత వచ్చే నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్ గా ఉండాలి. తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి అని అంటే, సో ఇట్ షుడ్ బి సింగులర్. ఓకే, సో ఇక్కడ వర్బ్ తోటి మనకు మ్యాటర్ కాదు. ఇక్కడ చూడండి, ఇంద్రప్రస్థ వాజ్ వన్ ఆఫ్ ద 5 ప్లేస్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ 5 ప్లేస్ అన్నాం అనుకోండి, 5 ప్లేస్. ఓకే, సో నౌన్ ఏదండి, నౌన్ అనేది ప్లేస్ అనేది నౌన్. ఓకే, సో వన్ ఆఫ్ ద వచ్చిందనంటే ఇక్కడ మెనీ ప్లేసులలో 1 అని చెప్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ వన్ ఆఫ్ వచ్చిందంటే నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఫామ్ లో ఉండాలి. బట్ ఎలా ఉంది, సింగులర్ లో ఉంది. అంటే ఏం రావాలి అక్కడ, ఇంద్రప్రస్థ వాజ్ వన్ ఆఫ్ ద 5 ప్లేసెస్ అని రావాలి. సో సింగులర్ ఫామ్ లో ఇచ్చాడు అది. సో పార్ట్ బి లో మనకి ఎర్రర్ ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. సో I hope you have understood it perfectly. I am moving to the next question. Due to climate change, blizzards are expanding while heat waves are becoming more common. ఇది జనరల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ వెరీ కామన్ అని చెప్తాం. ఇట్ ఈస్ వెరీ కామన్. సో చూడండి, ఇట్ ఈస్ వెరీ కామన్ కానీ ఇట్ ఈస్ వెరీ కామన్స్ కాదు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ క్వశ్చన్ ఉంది. సో ఆర్ బికమింగ్ మోర్ కామన్స్ కాదు, ఏం రావాలి, మోర్ కామన్ రావాలి. సో పార్ట్ డిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఇన్ ద గివెన్ క్వశ్చన్ ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ గివెన్ ఇన్ బోల్డ్ విచ్ మే ఆర్ మే నాట్ గ్రామటికల్లీ correct. Choose the correct alternative for the highlighted phrase to make the sentence grammatically, logically correct. ఓకే, ఒకటి సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్ మధ్యలో ఏంటండి ఒకటి థిక్ గా బోల్డ్ లో ఉంది. ఓకే, అందులో ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ ఉంటే ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లలో అంటే 5th తీసేస్తే ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ద గివెన్ పార్ట్ ఈస్ కరెక్ట్, నో రీప్లేస్మెంట్ ఈస్ నీడెడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. Because the man is angry on the teacher, he wrote a complaining letter to the principal. Pause the video and try to attempt this question on your own. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను, he is suffering from fever అని ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ సఫరింగ్ టు ఫీవర్ అని రాస్తాను అనుకోండి, దిస్ బికమ్స్ ఇన్కరెక్ట్. వై? బికాజ్ సఫరింగ్ వర్డ్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటి అని అంటే ఫ్రమ్ రావాలి. ఓకే, హీ సఫరింగ్ టు ఫీవర్ అన్నాం అనుకోండి, దిస్ ఈస్ ఇన్కరెక్ట్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్. సఫరింగ్ వచ్చిన తర్వాత ప్రిపోజిషన్ ఏం రావాలి, ఫ్రమ్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, యాంగ్రీ అనే వర్డ్ తోటి, ఓకే, యాంగ్రీ అనే వర్డ్ తోటి 2 ప్రిపోజిషన్స్ యూస్ చేస్తాం. ఒకటి ఏంటి అని అంటే ఒకటి విత్ యూస్ చేస్తారు,
ఇంకొకటి ఏంటి అని అంటే ఎట్ యూస్ చేస్తాం. జనరల్గా యాంగ్రీ విత్, యాంగ్రీ ఎట్. యాంగ్రీ విత్ అనేది జనరల్గా యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే లివింగ్ థింగ్స్, పర్సన్స్, అనిమల్స్ అలాంటి వాడతాం. ఓకేనండి. సో పర్సన్స్ తోటి ఇది జనరల్గా వాడతాం. అంటే చూడండి, ఐ వాజ్ యాంగ్రీ, ఐ వాజ్ యాంగ్రీ విత్ మై ఫ్రెండ్, విత్ మై ఫ్రెండ్ ఫర్ హిజ్ ర్యాష్ డ్రైవింగ్ అని చెప్తున్నాను. సో ఇక్కడ ఐ వాజ్ యాంగ్రీ విత్ మై ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే పర్సన్ కదా, పర్సన్ తోని యూజ్ చేసే ప్రెపోజిషన్ ఏంటి అని అంటే విత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాజ్ యాంగ్రీ, ఐ వాజ్ యాంగ్రీ ఎట్ ద సిచ్యువేషన్, ఎట్ ద సిచ్యువేషన్. సో ఇక్కడ పర్సన్ కాదు, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మనం యాంగ్రీ తర్వాత యూజ్ చేసే ప్రెపోజిషన్ ఏంటి అని అంటే ఎట్. ఓకే. సో మెయిన్ గా ఈ టూ ప్రెపోజిషన్స్ వాడతాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, బికాస్ ద మ్యాన్ ఈజ్ యాంగ్రీ ఆన్ ద టీచర్. ఆన్ అనేది ఇన్కరెక్టే కదా. ఓకే. ఏం రావాలి, వస్తే విత్ రావాలి లేదంటే ఎట్ రావాలి. ఆన్ అయితే రాదు. సో ఆన్ అనేది ఇన్కరెక్ట్ కాబట్టి కంపల్సరీ ఇదేంటండి, ఫ్రేజ్ అనేది ఇన్కరెక్ట్ గానే ఉంది. ఇన్కరెక్ట్ గా ఉంది కాబట్టి కంపల్సరీ రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలి కాబట్టి నో ప్లేస్ రీప్లేస్మెంట్ ఈజ్ నీడెడ్ అనేది ఆప్షన్, ఆన్సర్ కాదు ఇక్కడ. ఓకే. సో అదర్ ఫోర్ తోటి మనం చేయాలి. చూడండి ఇక్కడ, బికాస్ ద మ్యాన్ ఈజ్ యాంగ్రీ ఎట్ ద టీచర్. ఎట్ అనేది ఎప్పుడు సిచ్యువేషన్స్ తోటి, సంథింగ్ తోటి యూజ్ చేస్తాం మనం. అంటే ఇక్కడ వచ్చింది ఎవరంటే టీచర్, అంటే టీచర్ తోని యూజ్ చేసేది విత్ కదా, అంటే పర్సన్ తో, టీచర్ అంటే పర్సనే కదా. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. వాజ్ యాంగ్రీ విత్ ద టీచర్ ఇక్కడ అప్రాప్రియేట్ గా ఉంది, బట్ అదర్ ఆప్షన్స్ కూడా మనం చూడాలి. ఓకే. సో చూడండి, ద బికాస్ ద మ్యాన్ వర్ యాంగ్రీ వస్తుందా, ఇక్కడ సింగులర్, ఇది ప్లూరల్, ఇమీడియట్ గా ఎలిమినేట్ చేయవచ్చు. ఈజ్ యాంగ్రీ విత్ ద టీచర్. చూడండి, ఈ టూ ఆప్షన్స్ కూడా మనకు అప్రాప్రియేట్ గానే ఉన్నాయి. ఎందుకనంటే విత్ ద టీచర్ వచ్చింది. సో ఒకసారి మనం కంప్లీట్ గా సెంటెన్స్ చదివితే, హీ రోట్ ఏ కంప్లైనింగ్ లెటర్ టు ద ప్రిన్సిపల్ అని రాశారు. అంటే హీ రోట్ అని అంటే పాస్ట్ టెన్స్ లోనే ఉంది కదా, అంటే ఆల్రెడీ సిచ్యువేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈజ్ యాంగ్రీ అనేది ఏం చెప్తుంది, ప్రజెంట్ లో చెప్తుంది. మనకు పాస్ట్ టెన్స్ కావాలి. పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది, ఇక్కడ వాజ్ యాంగ్రీ విత్ ద టీచర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ప్రిపోజిషన్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు పే అటెన్షన్. ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫాల్ ఇన్ డిమాండ్ ఈజ్ ఎనఫ్ టు డెమాన్స్ట్రేట్ దట్ కన్స్యూమర్స్ హ్యావ్ ఫర్గెట్ అబౌట్ ద ప్రోడక్ట్. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ తగ్గిపోయింది, కన్స్యూమర్స్ ఇప్పుడు కొనడం లేదు అనేది చెప్తున్నారు. సో ఏ ఫాల్ ఇన్ డిమాండ్ ఈజ్ ఎనఫ్ టు డెమాన్స్ట్రేట్ దట్ కన్స్యూమర్స్ హ్యావ్ ఫర్గెట్ అబౌట్ ద ప్రోడక్ట్. సో చూడండి, టు డెమాన్స్ట్రేట్ దట్ కన్స్యూమర్స్ హ్యావ్ వచ్చిన తర్వాత మనకి వర్బ్ ఫామ్ ఎలా ఉండాలండి, థర్డ్ ఫామ్ రావాలి. సో ఇప్పుడు చూడండి, ఫర్గెట్ అనేది V1, V2 అనేది ఫర్గాట్ అవుతుంది. ఓకే. V3 అనేది ఫర్గాటెన్ ఏమవుతుంది, ఫర్గాటెన్ అవుతుంది. సో ఇది V3 ఫామ్. ఇప్పుడు చూడండి, హ్యావ్ తర్వాత ఏం రావాలి, V3 రావాలి, ఫర్గాటెన్ రావాలి. ఫర్గెట్ వచ్చింది కదా కాబట్టి ఇన్కరెక్ట్ కాబట్టి కంపల్సరీ రీప్లేస్ చేయాలి కదా. రీప్లేస్ చేయాలి కాబట్టి నో రీప్లేస్మెంట్ నీడెడ్ అనేది ఆన్సర్ కాదు. ఒకసారి దట్ కన్స్యూమర్స్. ఓకే. కన్స్యూమర్స్ హ్యాస్ వస్తుందా, ఇక్కడ మనకి కన్స్యూమర్స్ ప్లూరల్ కదా, ఇక్కడ సింగులర్ ఇచ్చారు, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఒకసారి కన్స్యూమర్స్ హ్యాడ్ ఫర్గాటెన్, హ్యాడ్ అనేది వచ్చింది. ఓకే. ఓకే, ఇది పాస్ట్ లో యూజ్ చేస్తాం. ఆ తర్వాత ఏమొచ్చింది, హ్యాడ్ ఫర్గాటెన్. హ్యాడ్ తర్వాత కూడా మనం యూజ్ చేసేది V3. సో హ్యాడ్ ఫర్గాటెన్ వచ్చింది కానీ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చింది. యాక్చువల్ గా అబౌట్ ద ప్రోడక్ట్ అనేది కరెక్ట్. ఓకే. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. హ్యావ్ ఫర్గాటెన్ అబౌట్ ద ప్రోడక్ట్. సో దిస్ ఈస్ అప్రాప్రియేట్. ఒకసారి చూడండి, సో ఇక్కడ హ్యాస్ వచ్చింది, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ఏది కరెక్ట్ అవుతుంది, హ్యావ్ ఫర్గాటెన్ అబౌట్ ద ప్రోడక్ట్. ఓకే. సో ఇలాంటి రూల్స్ అన్ని కూడా మనం చాప్టర్ వీడియోస్ లో డిస్కస్ చేస్తాం కంప్లీట్ గా. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ గా క్లూ తోటి ఆన్సర్ ఇస్తున్నాను మీకు. సో ఏదంటే ఆన్సర్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నౌ ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇన్ ఈచ్ సెంటెన్స్ ఏ వర్డ్ ఈజ్ ఒమిటెడ్, చూస్ ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ that can fit into the blank without changing the intended meaning. So fill in the blanks questions ఇలాంటివి కూడా ప్రిలిమ్స్ లో అప్ టు 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు పే అటెన్షన్. Jeff faced many hardships in life.
but he always found a way to be space. So Jeff faced many hardships. అంటే జెఫ్ అనే పర్సన్ మెనీ హార్డ్షిప్స్ అంటే ఆబ్స్టకిల్స్ ఆటంకాలు ఫేస్ చేశాడట. బట్ ఫేస్ చేశాడు కానీ అనగానే ఇక్కడ దానికి అపోజిట్ మీనింగ్ మనకు రావాలి. ఓకేనా, మెనీ హార్డ్షిప్స్ ఫేస్ చేశాడు, బట్ ఇక్కడ రావాల్సింది ఏంటి, పాజిటివ్ మీనింగ్ రావాలి. హార్డ్షిప్స్ ఫేస్ చేయడం అనేది ఒక టైప్ ఆఫ్ నెగిటివ్, బట్ సంథింగ్ అంటే రివర్స్ గా మనకు జరిగినట్టుగా మీనింగ్ అక్కడ ఇంటెండెడ్ మీనింగ్. ఏ వే టు బి. ఇక్కడ చూడండి, లెథార్జీ అని అంటే లేజీనెస్ అన్నట్టు. లెథార్జీ అంటే ఏంటండి, లేజీనెస్. ఒకసారి అక్కడ అది సెట్ అవుతుందా? జెఫ్ ఫేస్డ్ మెనీ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్ బట్ హీ ఆల్వేస్ ఫౌండ్ ఏ వే టు బి లెథార్జీ. దీని హార్డ్షిప్స్ అనేది నెగిటివ్, మళ్ళీ లెథార్జీ నెగిటివ్ కదా. సో ఇక్కడ దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. గ్లూమీ అని అంటే చూడండి, డార్క్నెస్. ఓకే, ఇది కూడా నెగిటివ్ మీనింగ్. దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. డెస్పరేట్. డెస్పరేట్ అంటే మీనింగ్ ఏంటనంటే హోప్లెస్. ఓకే, సో హోప్లెస్, డెస్పరేట్ సిచ్యువేషన్, హోప్లెస్ సిచ్యువేషన్. ఇంకొకటి సీరియస్ అనే మీనింగ్ వస్తుంది, అంటే డెస్పరేట్ షార్టేజ్ ఆఫ్ వర్కర్స్. ఓకే, సెవెరల్ మీనింగ్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ హోప్లెస్ మీనింగ్ చూస్తే డెస్పరేట్, ఇక్కడ నెగిటివ్ మీనింగే కదా ఇదంతా కూడా. మనకు కావాల్సింది ఏంటి, పాజిటివ్ రావాలి. సో దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. రెసిలియంట్. రెసిలియంట్ అంటే ఏబుల్ టు రికవర్ క్విక్లీ. ఓకే, ఏబుల్ టు రికవర్ క్విక్లీ. సో ఇక్కడ జెఫ్ ఫేస్డ్ మెనీ హార్డ్షిప్స్ బట్ ఓకే, ఇక్కడ హీ ఆల్వేస్ ఫౌండ్ ఏ వే టు బి రెసిలియంట్. అన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా రికవరీ అయి, ఓకే, సో మళ్ళీ వాటిని ఫేస్ చేశాడు అనే, అంటే పాజిటివ్ గా ఫేస్ చేశాడు అనే మీనింగ్ వస్తుంది. ఒకసారి పర్వాసివ్ అనే మీనింగ్ చూస్తే, పర్వాసివ్ అని అంటే మీనింగ్ ఏంటంటే స్ప్రెడ్ కావడం. ఓకే, సో ఇట్ ఈస్ పర్వాసివ్ అంటే స్ప్రెడ్ అవుతుంది అనే మీనింగ్. సో దిస్ ఇక్కడ ఏ మాత్రం ఇది సెట్ కాదు. మనకు అప్రాప్రియేట్ గా ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే రెసిలియంట్, అంటే ఫేస్ చేశాడు కానీ ఏంటండి, సో అక్కడ హీ కేమ్ అవుట్ విక్టోరియస్ అనే మీనింగ్ వస్తుంది. సో హీ విత్స్టూడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అంటే ఫేస్ చేశాడు అంటే ధైర్యంగా ఫేస్ చేశాడు అనేదే అక్కడ. సో ఆన్సర్ ఈజ్ డి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ కంప్లీట్లీ. So I am moving to the next question. With this space rainfall, we might get flooded out. So fill in the blanks చేసినప్పుడు చూడండి, మనకు కొంత ఏంటనంటే జనరల్ మీనింగ్ తెలవాలి, జనరల్ గా థింక్ చేయడం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే గ్రామటికల్ గా కరెక్ట్ కూడా కావాలి. సో విత్ దిస్ స్పేస్ రెయిన్ఫాల్ వి మైట్ గెట్ ఫ్లడెడ్ అవుట్. చూడండి, వి మైట్ గెట్ ఫ్లడెడ్ అవుట్ అని అంటే ఈ రెయిన్ తోటి అక్కడ మీనింగ్ ఏమిస్తుందని అంటే మనం అంటే వరదల్లో చిక్కుకుపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనే మీనింగ్ ఇస్తుంది. మరి ఇక్కడ ఒకసారి విత్ దిస్ ఇన్సెసెంట్ అంటే మీనింగ్ ఏంటనంటే వితౌట్ ఎనీ బ్రేక్ అనే మీనింగ్. వితౌట్ ఎనీ బ్రేక్ ఆర్ పాస్. ఓకే, అంటే ఆగకుండా, ఎలాంటి బ్రేక్ లేకుండా ఉండడం. అంటే విత్ దిస్ ఇన్సెసెంట్ రెయిన్ ఫాల్ అంటే విత్ దిస్ కంటిన్యూస్ రెయిన్ఫాల్ వి మైట్ గెట్ ఫ్లడెడ్ అవుట్. అంటే రెయిన్స్ కంటిన్యూస్ గా పడితే ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే కంటిన్యూస్ గా పడుతుంది కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కొంతవరకు అప్రాప్రియేట్ గా ఉంది, కానీ అదర్ ఆప్షన్స్ కూడా చూడాలి. ఇర్రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ అని అంటే సంథింగ్ దట్ కెన్ నాట్ బి రివర్సిబుల్. ఓకే, అంటే ఇప్పుడు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఇక దాన్ని రివర్స్ చేయలేం. ఓకే, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిపోయింది, రివర్స్ చేయలేం అన్నట్టు. ఓకే, ఇది ఇర్రివర్సిబుల్ రెయిన్ ఫాల్ అంటే ఇది ఏమాత్రం ఇక్కడ సిచ్యువేషన్ కి సెట్ కాదు. ఇండిసైసివ్ అంటే మీనింగ్ ఏంటంటే అనేబుల్ టు టేక్ డెసిషన్స్, ఇది కూడా ఇక్కడ ఏ విధంగా సెట్ కాదు. ఏమియబుల్ అని అంటే ఫ్రెండ్లీ. ఏమియబుల్ అని అంటే ఫ్రెండ్లీ, అంటే ఇప్పుడు ఏమియబుల్ బిహేవియర్ అన్నాం అనుకోండి, ఏమియబుల్ బిహేవియర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, అక్కడ ఫ్రెండ్లీ బిహేవియర్ అన్నట్టు. ఏమియబుల్ రెయిన్ ఫాల్ అనేది సెట్ కాదు. డోర్మ్యాంట్. డోర్మ్యాంట్ అని అంటే ఇన్యాక్టివ్. ఇక్కడ డోర్మ్యాంట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ రెయిన్ ఫాల్ అయితే వరదలు ఎందుకు వస్తాయి, అక్కడ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి, అంతే కదా. ఇక్కడ యాక్టివ్ రెయిన్ ఫాల్ అయితే ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డోర్మ్యాంట్ అది కాదు కదా. సో ఇక్కడ ఆన్సర్ మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే ఇన్సెసెంట్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది. చూడండి, ఇఫ్ యూ డు నాట్ నో ద మీనింగ్స్ ఆఫ్ గివెన్ ఆప్షన్స్, okay, it is very difficult to answer these types of questions.
మనకు కంపల్సరీ ఇచ్చిన ఆ ఆప్షన్స్కి మీనింగ్స్ తెలిసి ఉంటేనే ఇలాంటివి ఈజీగా చేయవచ్చు. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ప్లాంట్ హ్యాస్ ఎ పంజెంట్ స్మెల్ విచ్ మేక్స్ ఇట్ వెరీ స్పేస్ టు బీస్. బీస్ అని అంటే తేనెటీగలు కదా. సో ఇక్కడ ద ప్లాంట్ హ్యాస్ ఎ పంజెంట్ స్మెల్. ఓకే, సో ఇక్కడ గాఢమైన అనేది మీనింగ్ వస్తుంది, అంటే అట్రాక్టివ్ అనే మీనింగ్ అన్నట్టు. ఓకే, సో విచ్ మేక్స్ ఇట్ అంటే ఆ ప్లాంట్కి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ ఉంది. మరి ఆ స్మెల్ ఏం చేస్తుంది బీస్ని అనేది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ వేలియంట్. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగ్. ఓకే అనేది విగరస్ అనేది కూడా స్ట్రాంగ్. అప్పీలింగ్ అని అంటే మీనింగ్ ఏంటనంటే అట్రాక్టివ్. ఓకే, ఇవి రెండిటితోటి కంపేర్ చేస్తే మనకు అప్పీలింగ్ అట్రాక్టివ్గా ఉంటేనే కదా, బీస్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటేనే కదా. ఓకే, ఆ స్మెల్ అనేది. సో కొంతవరకు మనకి ఏంటండి, సో ఇక్కడ అప్రాప్రియేట్గా ఉంది. అదర్ ఆప్షన్స్ కూడా చూస్తే రోబస్ట్. రోబస్ట్ అంటే కూడా స్ట్రాంగ్ అని మీనింగ్. రోబస్ట్ అంటే స్ట్రాంగ్ అని మీనింగ్. కానీ కంపేర్ చేస్తే సి ఏది అప్రాప్రియేట్గా ఉంది. డిఫ్యూజింగ్ అని అంటే స్ప్రెడ్ కావడం. స్ప్రెడ్ అంటే డిఫ్యూజింగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్. ఓకే, అంటే స్ప్రెడ్ అయ్యే ఇన్నోవేషన్స్ అన్నట్టు. ఓకే, ఇది ఇక్కడ డిఫ్యూజింగ్ అనేది సెట్ కాదు. మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ ఈజ్ సి. అంటే ద ప్లాంట్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్మెల్ సో విచ్ మేక్స్ ఇట్ వెరీ ఈజీ ఫర్ ఇట్ టు అట్రాక్ట్ బీస్ అనేది మీనింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. I am moving to the next question. If the thermostat does not space the temperature properly, it may not trigger the heating unit. అంటే ఒక థెర్మోస్టేట్ ఒక మెషినరీ, ఓకే, ఒక డిస్ప్లే చూంచేది, ఓకే, డస్ నాట్ స్పేస్ ద టెంపరేచర్, సో ఇట్ మే నాట్ ట్రిగర్ ద హీటింగ్ యూనిట్. అంటే ఇట్ మే నాట్ స్టార్ట్ ద హీటింగ్ యూనిట్ అన్నట్టు. అంటే ఆ టెంపరేచర్ కనుక దాన్ని తెలియకపోతే, ఓకే, సో ఇక్కడ ఏంటండి అది హీటింగ్ యూనిట్ను స్టార్ట్ చేసే పాసిబిలిటీ లేదు అని చెప్తుంది. ర్యాంబుల్ అనేది చూడండి అక్కడ ఏంటనంటే ఒక ఆర్డర్ లేకుండా ఉండడం, ఇది సెట్ కాదు. గేజ్ అని అంటే మెజర్ చేయడం. ఓకే, మెజర్ చేయడం అనేది వస్తుంది. ఓకే, కొలవడం అనేది. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద థెర్మోస్టేట్ డస్ నాట్ మెజర్ అంటే గేజ్ ద టెంపరేచర్, అంటే టెంపరేచర్ని కనుక కొలవకపోతే, అంటే టెంపరేచర్ ప్రాపర్గా కొలవకపోతే ఏంటంటే ఇక్కడ ఇట్ మే నాట్ ట్రిగర్ ఇట్ మే నాట్ స్టార్ట్ ద హీటింగ్ యూనిట్. ప్రాపర్గా ఉంది కదా. ఓకే, ఒకసారి అదర్ చూడండి. ట్రాన్సిట్. ట్రాన్సిట్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దారి తీసుకెళ్లడం, ఇది అప్రాప్రియేట్ కాదు ఇక్కడ. ఫ్లష్. ఫ్లష్ అని అంటే ఇక్కడ క్లీన్ సంథింగ్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తుంది, బట్ ఇక్కడ ఇది కూడా సెట్ కాదు. రీజిగ్ అని అంటే ఇక్కడ ఏంటనంటే అనదర్ ఆర్డర్లో పెట్టడం. ఓకే, గవర్నమెంట్ మే రీజిగ్ ద క్యాబినెట్ అని అంటారు, మళ్ళీ ఆర్డర్లో ఉంచడం. బట్ ఇక్కడ ఇది ఈ అన్నిటి ఆప్షన్స్ కనుక చూస్తూ ఉంటే గేజ్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. సో ఇక్కడ థర్మోస్టేట్ డస్ నాట్ మెజర్ చేయకపోతే ఇట్ మే నాట్ స్టార్ట్ ద హీటింగ్ యూనిట్ అనే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటనంటే గేజ్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 5 sentences are given. Rearrange these sentences to make a contextually meaningful paragraph, then answer the following questions. ఇది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇలాంటివి మనకి ఒక ప్యాసేజ్ నుంచి అప్ టు 5 క్వశ్చన్స్ వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటివి వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఇక్కడ నేను ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డైరెక్ట్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మనకి చాప్టర్ వీడియోస్లలో అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వీడియోస్లలో వీటిని క్లియర్గా ఎలా చేయాలో అక్కడ చెప్తాను. ఒకసారి ఇది చూసి మనకి ఏ నుంచి ఈ వరకు సెంటెన్సెస్ ఇచ్చారు, బట్ అది ప్రాపర్గా లేదు, సీక్వెన్స్గా లేదు. ఇక్కడ రీఅరేంజ్ చేస్తే మళ్ళీ ప్రాపర్ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏది ఫస్ట్, ఏ అవుతుందా, బి అవుతుందా, సి అవుతుందా, డి, ఈ 5 sentences ఇచ్చారు. ఒకసారి ఫస్ట్ది ఏదనేది కావాలి. An insufficient amount of sleep can lead to serious repercussions. ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఒకసారి అలా పక్కకు పెట్టి ఆల్సో అది కూడా అని చెప్తున్నాం. అంటే మనకు బి అనేది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా. ఆల్సో అంటే ఇంకా ముందేదో చెప్పినట్టే కదా. అంటే డైరెక్ట్ గా నేను బి అని చెప్పలేను, ముందేదో కంపల్సరీ రావాలి, అంటే బి ముందు కంపల్సరీ రావాలి. అంటే బి అనేది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, స్లీప్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ దట్ అలోస్ యువర్ బాడీ అండ్ మైండ్ టు రీఛార్జ్ అండ్ లీవ్స్ యూ రిఫ్రెష్డ్.
ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఎవరి గురించి చెప్తున్నారు? స్లీప్ ఈజ్ అన్ ఎసెన్షియల్, అంటే అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నాడు. సో ఇది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూస్తే, ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అని ఎప్పుడు చెప్తామండి? ఏదో ఒక సిచ్యువేషన్ చెప్పిన తర్వాతనే కదా. అంటే ఫర్ ఇన్స్టాన్స్ అనేది ఇక్కడ డి అనేది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్సే లేదు. హెల్దీ స్లీప్ ఆల్సో హెల్ప్స్, ఆల్సో అన్నాడంటే ముందు ఏదో చెప్పినట్టే ఇక్కడ, అంటే ఈ కూడా మనకి సెట్ కాదు. ఇప్పుడు అన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, యాక్చువల్గా ఈ మొత్తం కనుక చదివితే మనకు ఏది ఇంట్రడక్షన్ పార్ట్గా ఉందండి? మనకి స్లీప్ గురించి ఇంట్రడక్షన్ పార్ట్, అంటే ఇంట్రడక్టరీ పార్ట్ ఏది అని అంటే ఇక్కడ ఏది మెన్షన్ చేశాడు? ఫస్ట్ పార్ట్ సిలో మెన్షన్ చేశాడు. ఆ తర్వాతనే అమౌంట్, స్లీప్ అమౌంట్ అనేది వస్తుంది, అంతే కదా. సో మనకి ఫస్ట్ వన్ ఏమవుతుంది? సి. స్లీప్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫంక్షన్ దట్ అలౌస్ యువర్ బాడీ అండ్ మైండ్ టు రీఛార్జ్ అండ్ లీవ్స్ యూ రిఫ్రెష్. సో దీని తర్వాత ఏం రావాలి? ఇప్పుడు చూడండి, అన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ ఇక్కడ నెగిటివ్ గా స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ లీడ్ టు సీరియస్ రిపర్కషన్స్. సిలో పాజిటివ్ ఉంది కదా, దీనికి పాజిటివ్ గా ఉన్న సెంటెన్స్ ఏది అని అంటే హెల్దీ స్లీప్. అంటే ఇప్పుడు స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్పాడు, దాని సీక్వెన్స్ ఏంటి అని అంటే అనదర్ పాజిటివ్ పాయింట్ అబౌట్ ద స్లీప్ ఏంటి? హెల్దీ స్లీప్ ఆల్సో హెల్ప్స్. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ ఫంక్షన్ హెల్దీ స్లీప్ ఆల్సో ఫంక్షన్స్ అనేది ఏమవుతుంది? పార్ట్ 2 ఈ అనేది సెకండ్ వన్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ గా క్లోజ్ టు అని చెప్తున్నాను బికాస్ ఆఫ్ టైం కన్స్యూమ్షన్. ఓకే, ఈ అనేది సెకండ్ వన్ అవుతుంది. సో ఏది నెక్స్ట్ పార్ట్ అవుతుంది అని అంటే ఆల్సో ఇట్ లాసెస్ ది అబిలిటీస్. ఓకే, బట్ ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ అనేది దేని స్టోన్ స్టార్ట్ అయిందనంటే అండ్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కెన్ లీడ్, అంటే నెగిటివ్ సెంటెన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఏలో స్టార్ట్ అయింది. ఏలో స్టార్ట్ అయిన తర్వాతనే ఆల్సో ఇట్ లాసెస్ అని అంటే ఇప్పుడు అండ్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కెన్ లీడ్ టు సీరియస్ రిపర్కషన్స్, అంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్ కి లీడ్ అవుతుంది. ఆ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే దీనికి సీక్వెన్స్ అనేది డీలో ఉంది. ఓకేనా, సో ఇక దీని డీలో ఉంది. సో ఇక్కడ ఇప్పుడు అన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ కెన్ లీడ్ టు సీరియస్ రిపర్కషన్స్. సో ఇక్కడ మనకి ఏ అనేది నెక్స్ట్. సో ఆ తర్వాత వచ్చేది ఏంటనంటే ఇక్కడ చూడండి, ఫర్ ఇన్స్టాన్స్ వితౌట్ ఎనఫ్ స్లీప్ ద బ్రెయిన్ కెన్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఇక్కడ మనకి బికి సీక్వెన్స్ అనేది డి కాదండి, డికి సీక్వెన్సే బి. ఎందుకనంటే ఇన్సఫిషియంట్ స్లీప్ యొక్క ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు. అంటే తర్వాత ఏం రావాలి అని అంటే డి రావాలి, ఆ తర్వాత ఏం రావాలి? మిగిలింది ఏంటి అని అంటే బి. అంటే ఈ సీక్వెన్స్ చూస్తే సిఈ ఏ డి అండ్ బి. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఇది నేను డైరెక్ట్ గా ఇక్కడ చెప్పాను. ఇదంతా కూడా చూసినప్పుడు యూ మే గెట్స్ డిఫరెంట్ డౌట్స్. అవన్నిటికి కూడా మనం చాప్టర్ వీడియోస్లలో నేను క్లియర్గా వీటి గురించి చెప్తాను. ఓకే, ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డైరెక్ట్గా టైం దృష్టిలో పెట్టుకొని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి సిఈఏ డిబి అనేది కరెక్ట్ సీక్వెన్స్. ఒకసారి క్వశ్చన్ చూస్తే విచ్ ఈస్ ద సెకండ్ సెంటెన్స్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్ అని అడిగాడు. సెకండ్ సెంటెన్స్ ఏంటి? ఈ అనేది ఆన్సర్ ఏంటండి? ఈ వచ్చింది ఎక్కడ? సో ఆన్సర్ ఈస్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్. లాస్ట్ సెంటెన్స్ ఏది అని అంటే బి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి? బి అనేది, అంటే బి అనేది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ విచ్ ఈస్ ద థర్డ్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. థర్డ్ సెంటెన్స్ ఏది అని అంటే సో ఇక్కడ ఏ. థర్డ్ సెంటెన్స్ అనేది ఏ కదా, సో ఏ ఎక్కడ ఉంది? ఏలోనే ఉంది. ఆన్సర్ ఈస్ ఏ. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫస్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటండి? మనకి ఫస్ట్ స్లీప్ అనేది ఇక్కడనే కదా మెన్షన్ చేసింది. ఆన్సర్ ఎక్కడ ఉంది? సిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫోర్త్ సెంటెన్స్. సో ఫోర్త్ సెంటెన్స్ ఏంటండి? డి ఈజ్ డి. ఎక్కడుంది? డిలోనే ఏ పార్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇలాంటివి ఇన్ ఈచ్ క్వశ్చన్ 3 words are given in bold which may or may not be in their correct positions. Choose the correct sequence of words from the given options to make the sentence grammatically correct and meaningful. అంటే సెంటెన్స్ లో
ఇక్కడ థిక్గా ఇచ్చిన వర్డ్స్ అన్ని కూడా ఆ ప్రాపర్ పొజిషన్లో ఉండొచ్చు లేకపోవచ్చు. ఉంటే ఇచ్చిన సీక్వెన్సే నో అరేంజ్మెంట్ నీడెడ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆ వాటి యొక్క పొజిషన్ అనేది ప్రాపర్ వేలో లేకపోతే మనం మార్చాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి, ఏ వైల్డ్ లైఫ్ ఆఫ్ అన్ ఈగల్. ఓకే, సో వన్య ప్రాణం అనేది వైల్డ్ లైఫ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏ వైల్డ్ లైఫ్ అన్ ఈగల్ వాజ్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ద వుడ్ ఫర్ ద స్కల్ప్చర్ ఈవెంట్. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఆఫ్ అన్ ఈగల్ అవుతుందా? ఈగల్ అనేది వైల్డ్ లైఫ్ లో పార్ట్. ఓకే, సో ఇది ఏంటంటే చూడండి, ఒకసారి కార్వ్డ్ ఆఫ్ అనేది, ఈ కార్వ్డ్ ఇక్కడ తీసుకొచ్చి ఉంచామనుకోండి, ఏ కార్వ్డ్ ఆఫ్ అనేది ఇంప్రాపర్. ఒకసారి స్కల్ప్చర్ అనేది చూడండి, ఏ స్కల్ప్చర్ ఆఫ్ అన్ ఈగల్. ఓకే, స్కల్ప్చర్ అంటే విగ్రహం కదా, సో ఈగల్ యొక్క విగ్రహం అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఏది తీసుకురావాలి? సి అనేది ఇక్కడికి తీసుకురావాలి, అంతే కదా. సి అనేది ఇక్కడ తీసుకురావాలి, అంటే ఏ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, స్కల్ప్చర్ ఆఫ్ అన్ ఈగల్ వాజ్ కార్వ్డ్ అంటే చెక్కారు అన్నట్టు, అంటే బి అనేది ప్రాపర్ గానే ఉంది. ఓకే, సో ఇక్కడ కార్వ్డ్ అవుట్ ఆఫ్ ద వుడ్ ఫర్ ద వైల్డ్ లైఫ్ ఈవెంట్. అంటే మనకి ఏ అనేది ఎక్కడికి వెళ్ళాలి? సి పార్ట్ లోకి వెళ్ళాలి, అంటే ఇది సిబిఏ. సో సిబిఏ ఎక్కడ ఉందండి? పార్ట్ బిలో ఉంది. సో ఆన్సర్ ఈస్ బి. సో ఇలాంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, బ్లడ్ వాజ్ అనలైజ్డ్ త్రూ ఏ ఆర్ an diagnostic machine to figure out whether the patient was suffering from cancer or the flu. చూడండి, బ్లడ్ వాజ్ అనలైజ్డ్ పాసివ్ వాయిస్ లో ఉంది, V3 ఫామ్ వచ్చింది, కరెక్ట్ గానే ఉంది. త్రూ ఏఆర్ అండ్ డయాగ్నోస్టిక్, ఏ డయాగ్నోస్టిక్ అని చెప్పొచ్చు, ఏ అయినా ఆయన అయినా, కాబట్టి ఇక్కడ మనకి ఇది కాదు, ఏ ఉంది కాబట్టి ఓకే. మిషన్, డయాగ్నోస్టిక్ మిషన్ అనేది కరెక్టే అవుతుంది కదా. సో ఇక్కడ ఏబి అనేది కరెక్ట్ గానే ఉంది. ఫిగర్ అవుట్ వెదర్ ద పేషెంట్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కరెక్ట్ గానే ఉంది. సో ఏబిసి అనేది కరెక్టే. సో ఏబిసి అనేది అంటే ఇచ్చిన విధానం అనేది కరెక్ట్ గా ఉంది కాబట్టి నో రీఅరేంజ్మెంట్ ఈజ్ నీడెడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వితౌట్ ఎనీ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అని అంటే ఒంటరితనం, లోన్లీనెస్. వితౌట్ ఎనీ సాలిట్యూడ్ ఏ స్పేస్ క్రేజీ ఈజ్ బౌండ్ టు బి a bit introvert. Without any solitude a an. ఇక్కడ చూడండి, ఇది వితౌట్ ఎనీ సాలిట్యూడ్ ఏ కాకుండా an introvert ఈజ్ బౌండ్ టు బి ఏ బిట్ క్రేజీ. అంటే ఇంట్రోవర్ట్ అని అంటే ఎప్పటికీ కూడా లోన్లీగా ఉండే వ్యక్తి. ఆ లోన్లీగా ఉండే వ్యక్తికి లోన్లీనెస్ లేకపోతే అది డిఫరెంట్ గా అనిపిస్తుంది అనే మీనింగ్ అక్కడ. సో వితౌట్ ఎనీ సాలిట్యూడ్ అనేది కరెక్ట్ గానే ఉంది. యాక్చువల్గా ఇంట్రోవర్ట్ అనేది ఇక్కడికి రావాలి, సి అనే పార్ట్ ఇక్కడికి రావాలి. సో ఇక్కడ బి అనేది అక్కడికి వెళ్తుంది, అంటే ఏసిబి. ఏసిబి ఎక్కడ ఉందండి? పార్ట్ సిలో ఇది ఉంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నెక్స్ట్, దా స్పేస్ అలౌడ్ మెటీరియల్ కరెక్ట్ గా ఉందా? దా అలౌడ్ అని ఉంటుందా? ఇది కాదు. ఓకే, సో ఇక్కడ మనకి దా అలౌడ్ అనేది కాకుండా పర్మియబుల్ మెటీరియల్. పర్మియబుల్ అని అంటే అది ఇప్పుడు ఒక మెటీరియల్, ఒక క్లాత్ ఉంది అనుకోండి, లైట్ పెడితే ఆ క్లాత్ నుంచి వెళ్తుంది అన్నట్టు, అంటే అటు సైడ్ కూడా పడుతుంది, దాన్ని పర్మియబుల్ మెటీరియల్ అని అంటాం. ఓకే, సో అలౌడ్ మెటీరియల్ కాదు, ఏం రావాలి? పర్మియబుల్ మెటీరియల్. సో ఇక్కడ ఏం రావాలి? ఫస్ట్ బి రావాలి. ద పర్మియబుల్ మెటీరియల్ అలౌడ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు సీప్ త్రూ, అంటే అది ఆ క్లాత్ నుంచి వెళ్ళడానికి అలౌ చేస్తుంది. అంటే చూడండి, ఇది ఏ ఇక్కడికి రావాలి, సీప్ అనేది కరెక్ట్ గానే ఉంది, బిఏసి. బిఎస్సి ఎక్కడ ఉందండి? పార్ట్ డిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆస్ట్రోనమర్ అబ్జర్వేషన్ ఏ న్యూ స్టార్ డ్యూరింగ్ ఏ అండ్ డిస్కవర్డ్ రీసెంట్. ప్రాపర్ గా ఉందా? ప్రాపర్ గా లేదు అది. సో ఆస్ట్రోనమర్ అబ్జర్వేషన్ అనేది కరెక్ట్ గా కొంతవరకు కరెక్ట్ అనిపించినప్పటికీ మనం ఇంకొకటి ది ఆస్ట్రోనమర్ డిస్కవర్డ్ అనేది పెట్టిన కరెక్ట్ అవుతుంది. ఓకే, ఏ న్యూ స్టార్ అంటే డిస్కవర్డ్ ఏ న్యూ స్టార్ అనేది కరెక్ట్ అవుతుంది కదా. డిస్కవర్డ్ ఏ న్యూ స్టార్ అంటే ఏది రావాలి? బి అనేది ప్రాపర్ గా ఉంది. డ్యూరింగ్ ఏ అండ్ అబ్జర్వేషన్ రీసెంట్. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ వస్తుంది కానీ ఇక్కడ రీసెంట్లీ అయింది అనుకోండి, అది ప్రాపర్ గా అయ్యేది. ఓకే, లేదు ఇక్కడ రీసెంట్ టు డిస్కవరీ, రీసెంట్ టు అబ్జర్వేషన్ అన్నాం అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వేషన్ అనేది కాకుండా ఏం రావాలి? డిస్కవర్డ్ ఏ న్యూ స్టార్ డ్యూరింగ్
రీసెంట్ అంటే సిఏ అంటే బీసీఏ అనేది ఎక్కడ ఉంది? పార్ట్ ఏలో ఉంది. ఓకే, సో ఇలాంటివి ఏంటి అని అంటే కొంతవరకు అటెన్షన్ పే చేయాలి కంపల్సరీ. ఓకే, కొంత డిఫరెంట్గా అనిపిస్తాయి, ఆ మీనింగ్స్ తెలియనప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ గ్రామటికల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఈజీగానే ఉన్నాయి. ఒకసారి రీడింగ్ కాంప్రహెన్షన్ చూస్తే ఇది ఇక్కడ డైరెక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ప్రత్యేకంగా చాప్టర్ అంటే ఇనీషియల్గా వీటిని ఎలా చేయాలి, అసలు రీడింగ్ కాంప్రహెన్షన్ని ఎలా మనం అప్రోచ్ కావాలి అనేది చాప్టర్ వీడియోస్లలో డీటెయిల్గా చెప్తాను. ఒకసారి ఇది డైరెక్ట్గా ఇది చూడండి. ది ఆన్సెట్ ఆఫ్ COVID-19 హ్యాస్ బ్రాట్ టు ఏ హాల్ట్ అండ్ astonishing expansion of restaurants observed in the past decade. సో ఇక్కడ సిచ్యువేషన్ బేస్డ్ రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చింది. సో ఆన్సెట్ అని అంటే ఏంటి అని అంటే బిగినింగ్. ఆన్సెట్ అని అంటే బిగినింగ్. సో ది ఆన్సెట్ ఆఫ్ COVID-19 అంటే COVID-19 వచ్చి ఏం చేసిందని అంటే పాస్ట్ డికేడ్లో అంటే డికేడ్ అంటే 10 years. ఓకే, ఆ 10 yearsలో ఏంటి అని అంటే మనకి ఎక్కువగా రెస్టారెంట్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేశారు. బట్ రీసెంట్గా ఈ COVID-19 వచ్చి వాటిని అన్నింటినీ కూడా స్టాప్ చేసింది, ఆ ఎక్స్పాన్షన్ని స్టాప్ చేసింది అని చెప్తున్నారు ఆథర్ ఇక్కడ. బట్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ రెస్టారెంట్స్ హ్యాస్ మేడ్ పీపుల్ రియలైజ్ హౌ మచ్ దే వాల్యూ దెమ్. అంటే రెస్టారెంట్స్ అనేటివి లేకపోవడం వల్ల, అంటే ఎక్స్పాన్షన్ స్టాప్ అయింది కదా, రెస్టారెంట్స్ అనేటివి లేకపోవడం వల్ల ఇక్కడ అంటే వాటి యొక్క వాల్యూ అనేది పీపుల్కి తెలిసి వచ్చింది అని అంటున్నాడు. ఓకే, అంటే కోవిడ్ వచ్చి ఎక్స్పాన్షన్ స్టాప్ చేసింది, అప్పుడు రెస్టారెంట్స్ అనే స్టాప్ అయిపోయాయి. అంటే అవి స్టాప్ కావడం వల్ల అవి ఉన్నప్పుడు వాటి వాల్యూ తెలియలేదు, అవి స్టాప్ కావడం వల్ల వాటి వాల్యూ అనేది తెలిసింది అని చెప్తున్నారు. ఈటింగ్ అవుట్ ఫుల్ఫిల్స్ నీడ్స్ అంటే బయట తినడం అనేది అంటే రెస్టారెంట్ కావచ్చు, హోటల్ కావచ్చు, తినడం అనేది కొన్ని నీడ్స్ను ఫుల్ఫిల్ చేస్తుంది అని అంటున్నాడు. విచ్ సీమ్ ఫండమెంటల్ టు హ్యూమన్ నేచర్ అంటే హ్యూమన్ నేచర్కి ఫండమెంటల్. అది ఎలా అంటే పీపుల్ నీడ్ టు సోషలైజ్, టు సీల్ డీల్స్, టు పీర్ ఎట్ దేర్ ఫెలో హ్యూమన్స్. అంటే మీనింగ్ ఏంటనంటే ఇక్కడ బయట అంటే హోటల్లో కూర్చొని తినడం అది దేనికి సూచిక అంటే సోషలైజ్ కావడం, అంటే పర్సన్స్ని మీట్ కావడం, ఏదైనా అగ్రిమెంట్స్ ఓకే అగ్రిమెంట్స్ ఉంటే చేయడం, లేదనంటే ఇక్కడ అదర్ పీపుల్స్ని మీట్ కావడం, అలాంటివి ఏంటంటే ఫండమెంటల్ నీడ్స్. అవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? ఎప్పుడైతే సోషలైజ్ అయ్యి ఆ పర్సన్స్ మీట్ అవుతామో. అది దేనికి లింక్ చేశాడు? రెస్టారెంట్స్, హోటల్లో కూర్చొని ఓకే తినడం, మాట్లాడడం అనే దానిపైన దేనికి లింక్ చేశాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం చెప్పాడనంటే COVID-19 వచ్చి ఎక్స్పాన్షన్ స్టాప్ చేసింది, అవి స్టాప్ చేసిన తర్వాత వాటి వాల్యూ తెలిసింది. ఓకే, బయట తినడం అనేది ఏంటంటే సోషలైజ్ కావడం, ఓకే పర్సన్స్ని మీట్ కావడం అనేది ఫండమెంటల్ నీడ్గా చెప్తున్నాడు ఇక్కడ ఆథర్. సో COVID-19 వచ్చి ఇవన్నిటి బ్రేక్ చేసిందని చెప్తున్నాడు. పీపుల్ హ్యావ్ లాంగ్ ఫీస్టెడ్ అవుట్ సైడ్ ద హోమ్ అంటే ఇంటి బయటనే అంటే హోటల్లోనే అంతకుముందు తినేవాళ్ళు. బిఫోర్ ద యూజ్ ఆఫ్ కోల్ బికేమ్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ ద 17th century, ప్రిపేరింగ్ ఫుడ్ ఎట్ హోమ్ ఇన్వాల్వ్డ్ స్పెండింగ్ ఎ లాట్ ఆన్ వుడ్ అండ్ పీట్. సో ఇక్కడ బిఫోర్ 17th century ఓకేనండి, ఇక్కడ ఏమైంది అని అంటే ఇక్కడ కోల్ యూజ్ చేయకముందు అంతకుముందు ఏంటి అని అంటే ఇక్కడ బిఫోర్ ద యూజ్ ఆఫ్ కోల్ బికేమ్ వైడ్ స్ప్రెడ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఎట్ హోమ్ ఇన్వాల్వ్డ్ స్పెండింగ్ ఎ లాట్. అంటే అంతకుముందు చేయడం ఇంటి దగ్గర అనేది చాలా కాస్ట్లీగా ఉండేది, ఎందుకంటే వుడ్ పైన కానీ పీట్ అంటే చెత్త చెదరం అలాంటివి చెప్తాం ఓకే. సో వాటిపైన ఎక్కువగా ఇన్వాల్వ్ కావడం వల్ల అవి కాస్ట్లీగా ఉండేది. కాస్ట్లీగా ఉండడం వల్ల ఏంటండి సో బయటనే ఎక్కువగా రెస్టారెంట్స్లో వచ్చి తినేవాళ్ళు. సో టుడే డైనింగ్ అవుట్ ఈజ్ సీన్ యాజ్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ అని అంటే ఒక రిచ్నెస్ అని చెప్తుంది. అంటే ఈ రోజులలో ఏంటండి సో బయట తినడం అనేది ఒక టైప్ ఆఫ్ రిచ్నెస్ అని చెప్తుంది. బట్ ఇట్ వాస్ ద చీపెస్ట్ వే టు ఈట్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. బట్ హిస్టారికల్గా చూస్తే అదొక చీపెస్ట్ వేని, అంతకుముందు ఎక్కువగా బయటనే తినేవాళ్ళు అని చెప్తున్నారు. బట్ బై ది 18th century క్యాపిటలిజం టుక్ ఆఫ్, పబ్లిక్ స్పేసెస్ బికేమ్ సైట్స్ ఆఫ్ రేషనల్ డైలాగ్ విచ్ వర్ ఓపెన్ టు ఆల్. బట్ 18వ అంటే 18th century శతాబ్దం వచ్చేసరికి క్యాపిటలిజం పెట్టుబడితరం అని వచ్చింది.
ఓకే, సో టుక్ ఆఫ్ అంటే స్టార్ట్ అయిపోయింది. పబ్లిక్ స్పేసెస్ బికేమ్ సైట్స్ ఆఫ్ రేషనల్ డైలాగ్ విచ్ ఆర్ ఓపెన్ టు ఆల్, అంటే సోషలైజ్ కావడం అలాంటివి ఎక్కువైపోయాయి. ఈటింగ్ అవుట్ బికేమ్ లెస్ ఆఫ్ కమ్యూనల్ యాక్టివిటీ, అంటే తర్వాత ఏమైందనంటే ఆ సోషలైజ్ కోసమే కాకుండా, ఓకే, అదే ప్రైమరీ కాకుండా ఫోకస్డ్ ఆన్ క్యాలరీ ఇంటేక్, అంటే ఎన్ని క్యాలరీలు తింటున్నాం అనే దానిపైన ఫోకస్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మోర్ ఆఫ్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏ ప్లేస్ వేర్ పీపుల్ కుడ్ షో ఆఫ్ దేర్ వెల్త్, అంటే తర్వాత బయట రెస్టారెంట్స్లో తినడం అనేది ఏమైందనంటే అక్కడ యాక్చువల్గా ఈ క్యాలరీ ఇంటేక్ అనేది మనకి ఇక్కడ కాకుండా ఏంటండి వాళ్ళ యొక్క రిచ్నెస్ను, అంటే ఎంత వెల్తీ అనేది బయటికి చూపించడం అనేది ఒక విధానం అయిపోయింది, అంటే డైనింగ్ అవుట్ ఎట్ రెస్టారెంట్స్ అనేది. సో ఇందులో మనకి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా ప్రాపర్గా చదవండి. నేను ఇక్కడ పార్ట్స్గా చెప్తున్నాను. సో మీరు అన్ని కూడా ఒకసారి లింక్ చేస్తే పర్ఫెక్ట్ మీనింగ్ అనేది మీకు తెలుస్తుంది. బై ద 20th century, అంటే 20వ శతాబ్దం వరకు ఏమైందనంటే హవెవర్ కుకింగ్ ఎట్ హోమ్ వాస్ బికమింగ్ ఈవెన్ ఈజియర్. అంతకుముందు టఫ్గా ఉండేది, కానీ 20th century వరకు ఏమైందండి కుకింగ్ ఎట్ హోమ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు? యావరేజ్ హౌస్ సైజెస్ గ్రూ, అంటే పెరిగిపోయాయి. అప్లియన్సెస్ సచ్ యాజ్ ద ఫుడ్ ప్రాసెసర్, డిష్ వాషర్ రెడ్యూస్ ద ప్రిపరేషన్ అండ్ క్లీనప్ టైమ్స్, అంటే చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లియన్సెస్ అంటే పరికరాలు వచ్చాయి. ఓకే, అవన్నీ కూడా ఏం చేశాయి ఫుడ్ ప్రిపరేషన్ని అండ్ వాటిని క్లీన్ చేయడంని చాలా ఈజీ చేసేసాయి. ఓకే, సో అందుకే ఈజీ అయిపోయింది. డైనింగ్ అవుట్ బికేమ్ రిలేటివ్లీ మోర్ ఎక్స్పెన్సివ్, అంటే బయట రెస్టారెంట్స్కి వెళ్ళడం అనేది ఎక్స్పెన్సివ్ కూడా అయింది. అండ్ ఎట్ ఎ ఫ్యూ ఎకనామిక్ చేంజెస్, ఆర్థికమైన చేంజెస్ ఎన్స్యూడ్ దట్ డిమాండ్ ఫర్ రెస్టారెంట్స్ గ్రూ డిస్పైట్ రైజింగ్ ప్రైజెస్, అంటే ఎంత ధరలు పెరిగినా కూడా కొన్ని ఎకనామిక్ చేంజెస్ అనేటివి ఏం చేస్తాయి అంటే ఆ రెస్టారెంట్స్కి ఆ వాల్యూ అనేది అలానే కంటిన్యూ చేస్తాయి. ధరలు పెరిగినప్పటికీ, అంటే ప్రైసెస్ ఇంక్రీజ్ అయినప్పటికీ వాళ్ళు ఏంటండి విజిట్ చేయడం అనేది స్టాప్ చేయలేదు. వన్ ఆఫ్ దెమ్, అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి కదా, ఫ్యూ ఎకనామిక్ చేంజెస్ అని చెప్పాడు కదా, వన్ ఆఫ్ దెమ్ అందులో ఒకటి ఏంటి అని అంటే ఇమిగ్రేషన్ అని అంటే ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చి ఇక్కడ వచ్చారనుకోండి, దాన్ని ఇమ్మిగ్రేషన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ వలస వెళ్ళడం అలాంటివి. సో ఇక్కడ ఓవర్ ద లాస్ట్ సెంచరీ ద నెట్ ఫ్లో ఆఫ్ మైగ్రాంట్స్, అంటే ఆ నెట్ ఫ్లో ఆఫ్ మైగ్రాంట్స్ వలసదారులు ఇంటూ రిచ్ కంట్రీస్ రిలేటివ్ టు పాపులేషన్ మోర్ దెన్ క్వాడ్రపుల్డ్ అని అంటే అక్కడ ఆ కంట్రీకి, ఇప్పుడు ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చారనుకోండి, మన కంట్రీ కంటే 4 times వాళ్ళ పాపులేషన్ అయిపోయింది. క్వాడ్రపుల్ అంటే 4 times అయిపోయింది. డబుల్, ఓకే, సింగిల్, డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ అని అంటాం. ఓకే, సో 4 times అని క్వాడ్రపుల్. స్టార్టింగ్ ఏ రెస్టారెంట్ ఈజ్ ఏ గుడ్ కెరియర్ మూవ్ ఫర్ ద న్యూ అరైవల్స్, అంటే ఎవరైతే వస్తున్నారో కంట్రీస్కి వాళ్ళు ఏంటండి, సో ఇక్కడ రెస్టారెంట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. మైగ్రాంట్స్ ఆల్సో టెండ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎన్ ఏరియాస్ రెస్టారెంట్స్. అనదర్ ఫ్యాక్టర్ వాజ్ చేంజింగ్ వర్కింగ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోయాయి. ఏంటనంటే హిస్టారికల్లీ, అంటే ప్రీవియస్గా పూర్ పీపుల్ హ్యావ్ టెండెడ్ టు వర్క్ లాంగర్ అవర్స్ దాన్ రిచ్ వన్స్, అంటే పూర్ పీపుల్ ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఎవరికంటే రిచ్ పీపుల్ కంటే. బట్ అంటే ఏదో రివర్స్గా అయింది. ఇన్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద 20th century, అంటే తర్వాత ప్లేస్లో ది అపోజిట్ బికేమ్ ట్రూ. అంటే ఫస్ట్ ఏం చెప్పారండి, పూర్ పీపుల్ ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు. ఓకే, దీనికి అపోజిట్ ట్రూ అయిపోయిందట. ఓకేనండి, అంటే అప్పుడు రిచ్ వన్స్ తక్కువగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే రిచ్ పర్సన్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు, పూర్ పర్సన్స్ తక్కువగా వర్క్ చేస్తున్నారు అనేది ఇక్కడ చేస్తుంది. ఓకే, లేటర్ హాఫ్ ఆఫ్ 20th century అపోజిట్ బికేమ్ ట్రూ, అంటే దీనికి అపోజిట్ బికేమ్ ట్రూ. ది అప్షాట్ వాజ్, అంటే అప్షాట్ అంటే రిజల్ట్, కాన్సిక్వెన్స్. ది అప్షాట్, ఆ రిజల్ట్ ఏంటి అని అంటే వాజ్ దట్ the people with the most money to spend on dining out increasingly needed it most since they had the least free time. అంటే మీనింగ్ ఏంటి అని అంటే వాళ్ళకి ఎక్కువగా టైం లేదు. ఓకే, వాళ్ళకి రిచ్ పీపుల్కి ఏంటి ఇక్కడ ఎక్కువగా వర్క్ చేయాల్సి వచ్చింది, వాళ్ళకి ఎక్కువగా టైం లేదు, కాబట్టి అది రివర్స్ అయిపోయింది. ది పాండమిక్ హ్యాస్ లెడ్ టు మెనీ పీపుల్ బయింగ్ మోర్ టేక్అవుట్ దాన్ బిఫోర్. అంటే ఇప్పుడు ఈ పాండమిక్, అంటే ఈ కరోనా లాంటిది వచ్చి ఏంటండి ఇంకా వర్స్ చేసింది సిచ్యువేషన్. వైల్ అదర్స్ హ్యావ్ ఏ న్యూ ఫౌండ్ లవ్ ఆఫ్ కుకింగ్. ఓకే, సో ఇక్కడ పాండమిక్ వచ్చిన తర్వాత ఏంటండి బయటికి వెళ్ళి తినడం,
ఓకేనండి. సో ఇక్కడ మెనీ పీపుల్ బయింగ్ మోర్ టేక్అవుట్ దాన్ బిఫోర్, అంటే ఇంతకు ముందు సోషలైజ్ కాలేదు, అదంతా లాస్ అయ్యామని మళ్ళీ స్టార్ట్ చేయడం, అంటే రెస్టారెంట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. కొంతమందికి ఏంటి ఇక్కడ కుకింగ్ ని స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. దట్ మీన్స్ స్పేస్ స్టిల్ ఫర్దర్ ఫ్రమ్ ద యుటిలిటేరియన్ మోడల్, అంటే అంతకు ముందు యూజ్ చేసిన మోడల్ ఆఫ్ ద 18th century అండ్ బిఫోర్, ది ఇన్స్టెడ్ ఆఫ్ డబ్లింగ్ డౌన్ ఆన్ వాట్ దే డూ బెస్ట్, ఆఫరింగ్ దోస్ హూ నీడెడ్ టు ఈట్ ఎ టేస్ట్ ఆఫ్ రొమాన్స్, గ్లామర్ అండ్ లవ్. అంటే అంతకుముందు ఏంటండి ఓన్లీ కొంత రెస్టారెంట్స్కి వెళ్ళేవారు, ఇప్పుడు ఏంటనంటే మనం అదర్స్కి ఇవ్వడం అనేది కూడా ప్రియారిటీ వచ్చింది. సో ఇక్కడ నేను పార్ట్స్గా చెప్పాను, ఇదంతా కూడా మీకు పార్ట్గా చెప్పినప్పుడు ఏంటనంటే డైరెక్ట్గా మీరు రీచ్ కాలేరు. ఒకసారి మీరు కంప్లీట్గా ప్యాసేజ్ని అంతా కూడా చదవండి, మీకు ప్రాపర్గా ఇది అర్థమవుతుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ ఐఎమ్ మూవింగ్ టు ద క్వశ్చన్స్. వాట్ ఎఫెక్ట్ ఆఫ్ ద పాండమిక్ ఆన్ రెస్టారెంట్స్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ బై ది ఆథర్ ఇన్ ద ప్యాసేజ్? అసలు ఏ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు? ఏ సివియర్ ల్యాక్ ఆఫ్ ఎసెన్షియల్ ఐటమ్స్. అసలు ఎసెన్షియల్ ఐటమ్స్ అనేది ఇక్కడ వచ్చిందండి? లేదు. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. ద పీరియడ్ డ్యూరింగ్ ద పాండమిక్ లెడ్ టు ఏ స్టాప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ రెస్టారెంట్స్. సో ఇది మెన్షన్ చేశారు, ఒకసారి పక్కకు ఉంచి మిగతావి చూడాలి. ద పాండమిక్ హ్యాస్ మేడ్ పీపుల్ రియలైజ్ ది అల్యూర్ ఆఫ్ ఈటింగ్ అవుట్ ఎట్ రెస్టారెంట్స్. చూడండి, అసలు అల్యూర్ అంటే ఒకటి ఊరించడం అన్నట్టు, అట్రాక్ట్ చేయడం. యాక్చువల్గా రెస్టారెంట్స్ అట్రాక్ట్ చేయలేదు అక్కడ. ఓకే, అక్కడ మనం రియలైజ్ అనే వర్డ్ ఉంది కదా అని, అక్కడ వర్డ్ ఉంది కదా అని ఇక్కడ వర్డ్ చూడొద్దు, మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు అట్రాక్ట్ చేయలేదు ఈటింగ్ అవుట్ అనేది. ఓకే, బట్ ఇక్కడ ఏంటనంటే అక్కడ పీపుల్కి వాటి వాల్యూ తెలిసి వచ్చింది, అట్రాక్ట్ చేయలేదు. ఓకేనా, సో దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. రెస్టారెంట్స్ అబ్జర్వ్ లెస్ కస్టమర్స్ డ్యూ టు ఫియర్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్. అసలు సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. డ్యూ టు కంటిన్యూస్ వేవ్స్ ఆఫ్ ద పాండమిక్, అంటే ప్రతి కంటిన్యూస్ ఈ కరోనా లాంటిది డిఫరెంట్ వేవ్స్లో రావడం అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకి. ఓకే, సో మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ పాండమిక్ లెడ్ టు స్టాప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ రెస్టారెంట్స్. సో ఆన్సర్ ఈస్ బి. మీరు ఒకసారి కంప్లీట్గా చదవండి. ఓకే, సో కంప్లీట్గా చదివితే ఇది ఏంటంటే మోడరేట్ లెవెల్లో ఉంది, ఈజీగా కాదు, మోడరేట్ లెవెల్లోనే ఉంది ప్యాసేజ్ అంతా కూడా. ఒకసారి కంప్లీట్గా చదవండి, ఆ తర్వాత నెక్స్ట్ వాట్ కంపెల్డ్ రిచ్ పీపుల్ టు స్టార్ట్ ఈటింగ్ అవుట్. అంటే కంపెల్డ్ అంటే ఏది ఫోర్స్ చేసింది రిచ్ పీపుల్ టు స్టార్ట్ ఈటింగ్ అవుట్? ఇక్కడ పబ్లిక్ స్పేసెస్ బికమింగ్ సేఫర్ ఫర్ సిటిజన్స్. అసలు సేఫ్ అన్సేఫ్ అనేది లేదు అక్కడ. ద రైజ్ ఆఫ్ క్యాపిటలిజం ఇన్ ద మార్కెట్. ఓకే, సో ఆల్రెడీ ప్యాసేజ్లో మెన్షన్ చేశాడు రైజ్ ఆఫ్ క్యాపిటలిజం, అంటే క్యాపిటలిజం అనేది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కాన్సిక్వెన్స్. ఓకే, బీయింగ్ ఏబుల్ టు షో ఆఫ్ వెల్త్ టు సొసైటీ. ఇవి రెండు కూడా మనకి సెకండ్ పారాగ్రాఫ్లో మెన్షన్ చేశారు, అవన్నీ ప్రాపర్గా చదవండి. సో ఆన్సర్ ఏంటి అని అంటే బోత్ బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ వై డిడ్ పీపుల్ ప్రిఫర్ ఈటింగ్ అవుట్ మోర్ బిఫోర్ ద 17th century? చూడండి, ఈటింగ్ అవుట్ ఎట్ రెస్టారెంట్స్ వాజ్ చీపర్ ఫర్ పీపుల్ దాన్ కుకింగ్ ఎట్ ఫుడ్. అంతే కదా, అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తారు 17th century, అంతకుముందు తినేవాళ్ళు. తర్వాత ఏంటనంటే ఇక్కడ వుడ్ అండ్ అదర్ పీట్ పైన డిపెండ్ కావడం, అది కాస్ట్లీ. ఓకే, కాబట్టి అక్కడ మనకి కుకింగ్ ఎట్ హోమ్ వాజ్ ఎక్స్పెన్సివ్. ఓకే, కాబట్టి అక్కడ ఇది కరెక్ట్ గానే ఉంది. ఒకసారి రెస్టారెంట్స్ ప్రొవైడ్ ఏ కన్వీనియంట్ వే ఫర్ పీపుల్ టు హ్యావ్ ఫుడ్. కన్వీనియంట్ వే అనేది అక్కడ మెన్షన్ చేయలేదు. రెస్టారెంట్స్ క్యాటర్డ్ టు ఆల్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ వైల్ అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్. ఇది కూడా అప్రాప్రియేట్ గా లేదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఏ. సో ఇక్కడ కంప్లీట్ గా ఒకసారి చదవండి ప్యాసేజ్ ని. వాట్ కొనాండ్రమ్ డస్ ద ఆథర్ ప్రజెంట్ అగైన్స్ట్ ద గ్రోత్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇన్ ద పాస్ట్ సెంచరీ? ఏ పాయింట్ అక్కడ రెస్టారెంట్స్ గురించి మెన్షన్ చేస్తున్నాడు ఆథర్ అనేది క్వశ్చన్ ఇక్కడ. డిస్పైట్ ది ఎకనామిక్ ఇన్స్టేబిలిటీ ఎకనామిక్ ఇన్స్టేబిలిటీ అనేది లేదు, ఎకనామిక్ చేంజెస్ అనేవి ఉన్నాయి, కాబట్టి ఆన్సర్ కాదు. రెస్టారెంట్స్ వర్ పాపులర్ డిస్పైట్ ద ఇండస్ట్రియలైజేషన్ అని ఉందా? ఎక్కడ లేదు. క్యాపిటలిజం ఉంది, సో ఇది కాదు. ది ఇంట్రెస్ట్ ఇన్ రెస్టారెంట్స్ పిక్డ్ ఇన్ ద పీరియడ్ డిస్పైట్ మెనీ నేషన్స్ బీయింగ్ వార్ రేడెన్. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నట్టు ఉందా? ప్యాసేజ్ లో మెన్షన్ చేయలేదు. దిస్ కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్.
ద గ్రోత్ ఆఫ్ రెస్టారెంట్స్ డిస్పైట్ కుకింగ్ బికమింగ్ చీపర్ అండ్ మోర్ కన్వీనియంట్. ఓకే, అప్రాప్రియేట్గా ఉంది. ఒకసారి చూస్తే ద డెడ్లీ ప్లాగోస్ అంటే ఇక్కడ అంటువ్యాధులు అన్నట్టు డ్యూరింగ్ ద పీరియడ్ డిడ్ నాట్ డిసార్డ్ పీపుల్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ టు ఈట్. అంటే వ్యాధులు వచ్చినప్పటికీ, అంటే డిసీజెస్ వచ్చినప్పటికీ వాళ్ళు వెళ్ళి తిన్నారట. ఇది లేదు కదా. ఓకే, సో మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే ఇది. అంటే అక్కడ మనకి చీప్గా ఉన్నప్పటికి కూడా, ఓకే, చీప్గా ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఏంటి ఇక్కడ రెస్టారెంట్స్కి వచ్చి తినడం అనేది మనకి ప్యాసేజ్లో ఉంది. సో ఆన్సర్ ఏంటండి? డి. నౌ నెక్స్ట్, హౌ డిడ్ మైగ్రెంట్స్ కంట్రిబ్యూట్ టు ఎ రైజ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ రెస్టారెంట్స్. అంటే రెస్టారెంట్స్ గ్రో అవ్వడానికి ఎలా కంట్రిబ్యూట్ చేశారు? మైగ్రెంట్స్ యాడెడ్ టు ద పాపులేషన్ యాడ్ అయితే గ్రోత్ కాదు కదా అది. ఎ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద మైగ్రెంట్ పాపులేషన్ స్టార్టెడ్ రెస్టారెంట్స్ ఇన్ ద కంట్రీస్ దే కేమ్ టు. సో వాళ్ళు వచ్చిన కంట్రీస్కి ఇక్కడ ఏంటండి మనకి ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్తున్నారు. ఓకే, అంటే వాళ్ళు వచ్చిన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేశారనే ఉంది కదా. సో ఆన్సర్ ఈస్ బి అవుతుంది. ఒకసారి మిగతా వాటిని చూడండి. కంట్రీస్ విత్ ఏ హై రేట్ ఆఫ్ ఇమిగ్రేషన్ గేవ్ రిలాక్సేషన్స్. అసలు రిలాక్సేషన్ అనేది మాట లేదు అక్కడ. అండ్ ఇమిగ్రెంట్ పాపులేషన్ బ్రాట్ విత్ ఏ డిఫరెంట్ కల్చర్. ఓకే, దస్ రివైవింగ్ ద ఇంట్రెస్ట్ ఇన్ క్యూసినే. ఏది కూడా కాదు. కల్చరల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది, కానీ ఇక్కడ రివైవింగ్ ఇంట్రెస్ట్ అనేది, ఓకే, డిఫరెంట్ కల్చర్స్ అనేటివి మెన్షన్ చేయలేదు. రెస్టారెంట్స్ క్యాష్డ్ అప్ ఆన్ ద ఆపర్చునిటీ. ఇది కూడా కాదు. ఓకే, సో మోస్ట్ అప్రాప్రియేట్ ఏంటి అని అంటే ఆన్సర్ ఈస్ బి. సో వాళ్ళు రెస్టారెంట్స్ అక్కడ స్టార్ట్ చేశారు అనేది మెన్షన్ చేశారు. చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చేంజింగ్ వర్క్ ప్యాటర్న్స్ ఇన్ ద పాస్ట్ సెంచరీ. ఇక్కడ పూర్ పీపుల్ స్టాప్డ్ ఈటింగ్. పూర్ పీపుల్ స్టార్ట్ చేశారు కదా, పూర్ పీపుల్ కూడా తిన్నారు అనేది ఉంది అక్కడ, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రెస్టారెంట్స్ ఇంప్రూవ్డ్ దేర్ సర్వీసెస్ టు క్యాటర్ టు మోర్ పీపుల్ ఫర్ లాంగర్ టైం. సర్వీసెస్ ఇంప్రూవ్ అవ్వడం అనేది లేదు. రిచ్ పీపుల్ హ్యావింగ్ మోర్ మనీ వుడ్ వాంట్ టు స్పెండ్ మోర్ ఆన్ దేర్ ఇంటెలిజెన్సెస్. అంటే రిచ్గా ఉన్నంత మాత్రం వాళ్ళు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడ్డారు అనేది కాదు. ఇక్కడ పీపుల్ అర్నింగ్ మోర్ ఆఫెన్ హ్యాడ్ లెస్ టైం ఇది టు కుక్ ఫుడ్ ఎట్ హోమ్. ఓకే, ఈటింగ్ అవుట్ ఫర్ లగ్జరీ బికేమ్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం. ఇవి కంపేర్ చేస్తే ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటనంటే, సో ఫుడ్ని ప్రిపేర్ చేయడం అంటే లాస్ట్ ప్యాసేజ్కి వచ్చే వరకు వాళ్ళకి రిచ్ పీపుల్ ఏంటంటే ఎక్కువగా ప్రిపేర్ చేయడం అనేది అక్కడ హోమ్లో అవైలబుల్, అంటే ల్యాక్ ఆఫ్ టైం వల్ల అది లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందనంటే ఆన్సర్ ఈస్ డి. నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, అంటే టైం ఎక్కువగా పడవద్దని. ఓకే, సో ఇక్కడ మీరు కంప్లీట్గా ఒకసారి ప్యాసేజ్ చదివి మళ్ళీ చేయండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ కెన్ మోస్ట్ అప్రాప్రియేట్లీ ఫిల్ ద బ్లాంక్ ఇన్ ద గివెన్ ప్యాసేజ్. సో ఒకసారి బ్లాంక్ని కనుక చూస్తే ఏది అవుతుంది అంటే ఇక్కడ బ్లాంక్ ఉంది మనకి. సో ఇక్కడ బ్లాంక్లో ఏది సెట్ అవుతుంది చూడండి. దట్ మీన్స్ స్టిల్ ఫర్దర్ ఫ్రమ్ అని ఇచ్చాడు కదా. ఫ్రమ్ అని అంటే ఒక మూమెంట్ నుంచి ఇంకొక దానికి. సో ఇక్కడ మనకి వీటిలలో ఏది సెట్ అవుతుంది అనేదంటే ఫ్రమ్ ఇచ్చాడు కాబట్టి కోపింగ్ అనేది విత్ తోని వస్తుంది, క్లోజింగ్ అనేది ఫ్రమ్ రాదు, మేకింగ్ ఫ్రమ్ రాదు, మూవింగ్ ఫ్రమ్ అంటే వన్ ప్లేస్ నుంచి అనదర్, అంటే వన్ సిచ్యువేషన్స్ నుంచి అనదర్. ఓకే, సో ఇక్కడ మూవింగ్ ఫ్రమ్ అంటే అదర్ మెథడ్స్ నుంచి ఈ మెథడ్స్. సో ఇక్కడ మూవింగ్ అనేది అప్రాప్రియేట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్? ఫ్లో. ఓకే, నెట్ ఫ్లో ఆఫ్ మైగ్రెంట్స్ అని ఉంది కదా. నెట్ ఫ్లో ఆఫ్ మైగ్రెంట్స్ అనేది ఏంటంటే ఇంప్లికేషన్ కాదు, అబ్స్ట్రక్షన్, డిడక్షన్, ఇంక్రీజ్ కాదు. ఇక్కడ మూమెంట్ అంటే ఫ్లో అంటే మూమెంట్ అనేది మీనింగ్. సో ఆన్సర్ ఈస్ ఏ. సో ఇక్కడ అప్ షాట్ కి ఏది రీప్లేస్ చేయొచ్చు అని అంటున్నాడు. అప్ షాట్ అని అంటే రిజల్ట్ అన్నట్టు. ఓకే, రిజల్ట్, ది అప్ షాట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అని అంటాం. రిజల్ట్ అంటే ఏంటండి? కాన్సిక్వెన్స్. సో ఏంటండి? ఆన్సర్ ఈస్ డి. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది సెషన్. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్ ది ఎంటైర్ పేపర్, గ్రామటికల్ క్వశ్చన్స్ వర్ ఈజీగా ఉన్నాయి అవన్నీ. రీడింగ్ కాంప్రిహెన్షన్కి వచ్చేసరికి నేను టైం దృష్టిలో పెట్టుకొని కొంత ఏంటనంటే డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో యూ మే నాట్ గెట్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ అన్లెస్ యూ రీడ్ ద ప్యాసేజ్ కంప్లీట్లీ. ఓకే, మీరు కంప్లీట్గా మీరు చదవకపోతే అది ఇమీడియట్గా అర్థం కాదు. 2-3 టైమ్స్ చదవండి.
ఓకే, 2-3 టైమ్స్ అంతా కూడా చదివి ఆ ప్యాసేజ్లో ఉన్న క్వశ్చన్స్ చేయండి. ఓకే, అదేంటంటే మోడరేట్గా ఉంది, హైయెస్ట్ కాదు, లోయెస్ట్ కాదు, మోడరేట్ లెవెల్లో ఇచ్చాడు. ఇదంతా కూడా ప్రీవియస్ సెషన్ అండి. ఓకే, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, okay, share this video with your friends who are preparing for competitive exams. Thank you.